ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్లానే ఉంది. టైం చూసుకొని చేద్దాం. ఏం ప్లాన్ పెద్దమ్మా? చెప్తే ఏది అవ్వదు సరయు. చేసినప్పుడు నీకే తెలుస్తుంది. కాని ఈ శోభనం ఆపుతానని మాటిచ్చి ఎలా నిలబెట్టుకున్నానో అలాగే మధు చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తా మాన్సి. ప్రామిస్. థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ సో మచ్. చేయండి చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఎంతసేపు? ఆ ఇడ్లీలో ఆవిరిపోయేలోపు మీ సంతోషం ఆవిరైపోతుంది. పొద్దున మృదులా చేసిన టిఫిన్లో మొత్తం కారం కలిపాను. ఇప్పుడు పెద్దమ్మ అది తిని మృదులని ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇక ఆటలు పాటలు చాలు గాని టైం అవుతుంది, ముందు టిఫిన్ చేయండి. అసలైన జంట రావాలి కదత్తయ్య. వాళ్ళు రాకుండా మనం మాత్రమే తినేస్తే ఏం బాగుంటుంది? మధు మృదుల పొద్దునే గుడికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. మనం తినేద్దాం. పొద్దున్నే గుడికెళ్ళిపోయారా? మరి టిఫిన్స్ ఎవరు చేశారు? ఈరోజు బయట నుంచి తెప్పించారు లెక్క. ఏ బయట ఫుడ్ పడదా ఏంటి? ఎందుకు పడదు? ఎప్పుడు మృదులే చేస్తుంది కదా, అందుకే అడిగా. దాన్ని బుక్ చేద్దాం అనుకుంటే మనం బుక్ అయ్యామేంటి? మీ అక్కని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఆమెని మృదుల వండలేదాన్ని అంత పర్టిక్యులర్గా ఎందుకు అడుగుతుంది? తరుణ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? టిఫిన్ తిని ముందు. అవును బావా, ఫుల్ కారం. వదిన్ని బుక్ చేయడానికి ఇదే కారం కలిపినట్టుంది. అయితే ఇప్పుడు దీన్ని బుక్ చేయాల్సిందే. అవును బావా. ఇదిగో తీసుకో. టిఫిన్ తినకుండా గుసగుసలేంట్రా? ఏం లేదత్తయ్య, టిఫిన్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తున్నాం. సూపర్ గా ఉన్నాయి. మరైతే ఆలస్యం ఎందుకు? మాకు టిఫిన్ పెట్టండి. పెద్దమ్మా, మీకోసం టిఫిన్ లోపలుంది. ఇది కొత్త జంటకి. పాపం మా అక్క. అసలు జంట ముందు తినాలి, తర్వాత మనం తినాలి అని వాళ్ళ కోసం బయట పెట్టింది. కానీ ఇక్కడ అసలు జంట లేదు. అసలు జంట లేకపోతేనే కొసరు జంట ఉంది కదా, ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మనం తిందాం. కొసరు జంట వాళ్ళెవరే? ఇంకెవరత్తా? కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న మా అక్క, మా బావ. మాకా? ఇప్పుడు మాకెందుకు? నేను తిన్ను. అదేంటక్కా, ఇప్పుడే కదా ఏ ఫుడ్ అయినా పర్వాలేదన్నా మళ్ళీ తిన్నంటావేంటి? బావా, నీకోకే కదా? నాకు డబ్బులు ఓకే. బావకు కూడా ఓకే అంట. నువ్వు తప్పించుకోవడానికి లేదు. రా రా రా. ప్లీజ్ వద్దు యామిని. అక్క రా అక్క. లే, దాదా దాదా, కూర్చో కూర్చో అక్క. తిను, తీసుకో. ఇంత టిఫినా? ఒక్కదానికే కాదు, ఇద్దరికి. ఒకరికొకరు తినిపించుకోవాలి. బావా, ముందు నువ్వు తినిపించు. తినిపించు బావా. అంత చిన్న చిన్న ముక్కలేంటి బావా? అక్క సిగ్గుపడుతుంది. మొత్తం కుక్కే. ఎలా ఉంది? పెద్దమ్మా,
ఇక్కడ వీళ్ళు తింటారులే కానీ మీకు లోపల టిఫిన్ ఉంది, వెళ్ళండి. తినక్క, తిను. కారం బాగా ఎక్కువైందా? నువ్వు వేసే తింగర విషయాలు తెలియవు అనుకున్నావా? ఇప్పటికైనా సరిగ్గా ఉంటే సరే, లేకపోతే ఇలాగే నువ్వు చేసిందే నీకు తిప్పి కొట్టాల్సి వస్తుంది. అంత గొప్ప మనిషి భర్తగా దొరికినందుకు అదృష్టవంతురాలనా? ఆయనతో కనీసం భార్యగా ఉండలేకపోతున్నందుకు దురదృష్టవంతురాలనా? జరిగిన దానికి పెద్ద ఆశ్చర్యం ఏమనిపించలేదు. ఎందుకంటే అదృష్టం వెనకే దురదృష్టం వెంటాడి జీవితం అయిపోయింది నాది. నా తలరాత ఇలాగే రాయడం నీకిష్టం, రాశావు సరే, కానీ ఆయన ఏం పాపం చేశారు? నాలాంటి దురదృష్టవంతురాలకి తోడుగా ఉండడమే ఆయన చేసింది తప్ప, నా చేయి పట్టుకుని నా బాధలు తీర్చేలే గాని నా వల్ల ప్రతి క్షణం ఆయనకి బాధలే. ఏ రోజు ఇది కావాలి అని నిన్ను అడిగింది లేదు, అంతా నువ్విచ్చిందే. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు తీసుకుంటుందా? ఎన్నాళ్ళు ఇలా పైకి సంతోషం, లోపల దుఃఖంతో బతకమంటావు? నా జీవితంలో ఇంకేదో కావాలన్న ఆశలేమీ లేవు, కానీ ఉన్నది ఒకే ఒక్క కోరిక. ఉన్న ఒక్క సమస్యని తీర్చి మానసి మనసు మార్చి తనకు మంచి జీవితాన్ని ఇవ్వు చాలు. నా జీవితం చక్కబడినట్టే. ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక శుభకార్యం జరుగుతోంది, తరుణన్న పెళ్ళి. ఈ శుభకార్యంతోనే ఇంట్లో మళ్ళీ శుభాలు మొదలు కావాలి. తరుణన్న పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలి. తర్వాత మానసి పెళ్లి జరిగేలా చూడు చాలు. తప్పు చేస్తున్నావే తల్లి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆత్మద్రోహం చేసుకుంటున్నావే తల్లి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు? నిజం చెప్తున్నానమ్మా, ఆ అమ్మ పలికేదే చెప్తున్నా, వినుకో తల్లి. కడుపులో పడ్డ పిండాన్ని సిరివేసి గర్భస్రావం చేయడం ఎంత తప్పో, కడుపులో ఆ పిండం పడకుండా ఆపడం కూడా అంతే తప్పు. భూమి మీద అడుగులు వేయాలని ఆరాటపడుతున్న ఆయువుని ఆపే హక్కు ఎవరిచ్చారని అడుగుతోంది అమ్మ. ఏం చెప్తావ్? నేనాపానా? అడ్డేంటో అడ్డుపడేవారెవరో అమ్మకి తెలీదా? అన్నీ తెలిసే తల్లి, అమ్మ ఎప్పుడూ దేనికి అడ్డుపడదు. అడ్డుపడేది అమ్మే అయితే అసలు అదృష్టాన్నే ఇవ్వదు.
నీ ఆలోచనలే నీకు అడ్డు తల్లి. ఒకసారి ఆ పొర తొలగించి చూడు. నీ జీవితం నీ చేతిలో ఉంటాది. నిజమే, నా జీవితం నా చేతుల్లోనే ఉంది. కానీ నా అక్క జీవితం కంటే, అక్కకిచ్చిన మాట కంటే నా జీవితం నాకేం ఎక్కువ కాదు. ఎదుటోళ్ల గురించి ఆలోచించడం తప్పు కాదు తల్లి. నీకు అన్యాయం చేసుకోవడం మాత్రం తప్పే. ఆ అమ్మ కూడా నిన్ను క్షమించదు. ఎప్పుడేది జరగాలో అప్పుడే జరగాల. అది అమ్మ నిర్ణయం. అడ్డుపడాలని చూస్తే కష్టాలు పడాల్సొత్తాది. నీ చేత్తో నువ్వే కష్టాలు నుదుటిన రాసుకుంటున్నావు తల్లే. ముందు శానా గడ్డుకాలం ఉంది. ఎదుర్కోలేవు తల్లి. మనసు మార్చుకోమ్మా. మానసి జీవితం చక్కబెట్టు తల్లి. అన్ని కష్టాలు తీరిపోతాయంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకు కొత్త కష్టాలు వస్తాయంటున్నావు. అదే నీ మాట అయితే అలాగే, కానీ కష్టాలేం కొత్త కాదు కదా. ఈ జీవితాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం. ఇచ్చిన మాట అయితే తప్పేది లేదు. అన్నయ్య వదిన గుడికెళ్లారే, మేమింట్లోనే ఉన్నాం. ఏం చెప్పమంటావు? హ్యాపీ అంటే హ్యాపీనే, లేదంటే లేదు. రీజన్ ఏంటో తెలీదు, కానీ ఫస్ట్ నైట్ తర్వాత కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు. లేదు, నదియా ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. వాళ్ళిద్దరంత ప్రేమగా ఉండేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినా దూరంగా ఉండడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ అందరి కోసం ఆలోచిస్తూ వాళ్ళ సంతోషానికి ఎక్కడ దూరం అయిపోతారన్న బాధ అంతే. తనయా, అంబ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటమ్మా? అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? భారతి, అమ్మా భారతి, ఏమైంది వదినా? సరే, ఏమైంది? ఏం జరిగిందో నీకు తెలియకుండా ఉంటుందా? చెప్పవే. ఫోన్లో ఏదో మాట్లాడుతున్నావు కదా, చెప్పు. అత్తయ్య, వదినా ఏమైంది? ఎందుకు తనయాని కొట్టావు? నిన్ను కొట్టలేక దాన్ని కొడుతున్నా. అంతా నీ ఇష్టం అయిపోయింది. నీకు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నావు. నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను ఆడుకోవడం ఏంటి? నువ్వే అంతా నువ్వే చేస్తున్నావు. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఏ రోజు నా మాట కాదనలేదు వాడు. అలాంటి వాణ్ణి నీ చేతిలో కీలుబొమ్మని చేసుకున్నావు. ఏమైంది అత్తకి? పొద్దున్న ఇంత రచ్చ చేస్తుంది. ఏదో కారణం ఉండే ఉంటుంది, చూద్దాం. వదినా ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? వాడి పెళ్లి విషయం మొదలుకొని ఈ రోజు వరకు ప్రతిదీ నువ్వే చేస్తున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా నిజాల్ని దాచి అటు వాడిని ఇటు నన్ను మభ్యపెడుతున్నావు. వదినా నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను మధునెందుకు మభ్య పెడతాను? అసలు నిన్ను మభ్య పెట్టే సాహసం నేనెందుకు చేస్తానో? అసలేమైంది పెద్దమ్మా? దేని గురించి గొడవ? మీకేం తెలియదు సరియో. మీరీ విషయంలో కలుగజేసుకోవద్దు. నిన్న వాళ్ళకి శోభనం ఏర్పాటు చేశావు కదా, ఏం జరిగింది?
అది మేము దూరంగానే ఉన్నాం అమ్మా. అనుకోకుండా మా పెళ్లి జరిగినా మా పెళ్లి వల్ల మానసిక అన్యాయం అయితే జరిగింది కదమ్మా. అందుకే మానసికి పెళ్ళై సంతోషంగా ఉండేంత వరకు మేము అన్ని సంతోషాలకి దూరంగా ఉండాలనుకున్నాం. అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏం జరిగిందో చెప్పు. పెద్దమ్మ రివర్స్ గేర్లో వెళ్తుంది మాన్సి. గది నిండా పూలతో డెకరేట్ చేసి మరి వాళ్ళని లోపలికి పంపించావు. ఏమైంది? సంతోషంగా ఉన్నారా? ఒకటయ్యారా? వదినా, ఇప్పుడు అదంతా ఎందుకు? మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. శోభనం ఏర్పాటు చేశావు కదా, ఏమైంది? ఇద్దరూ ఒకటయ్యారా లేదా? ఇప్పుడేం చెప్పను? వదినికి నిజం తెలిసిందనుకుంటా, కానీ అసలు కారణం చెప్తే మళ్ళీ అది ఏ గొడవకు దారితీస్తుందో. అడుగుతుంది నిన్నే భారతి. ఇన్నాళ్ళు దాచిన నిజాలు చాలు. ఇంకా నాకు భరించే ఓపిక లేదు. నా కొడుక్కి సంబంధించింది ఏం జరిగిందో నాకు తెలియాలి భారతి. చెప్పు. భారతి, అడిగేది నిన్నే. ఏం జరిగిందో చెప్పు. వదినా, ఇద్దరు దూరంగానే ఉన్నారు. కానీ దానికి బలమైన కారణం ఉందొదినా. కారణాలు నాకు అనవసరం. నాకు కావాల్సింది నిజం. శోభనం తర్వాత కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు కదా? అవునదినా, కానీ నువ్వేం చెప్పక్కర్లేదు భారతి. నాకు మొత్తం అర్థమైపోయింది. ఇదే కాదు, ఇలాంటి శోభనాలు 100 ఏర్పాటు చేసినా వాళ్ళ మధ్య దూరం కొంచెం కూడా తగ్గదు. అసలు అదంటే వాడికి ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పైకి ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నాడంతే. లేదొదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. మొన్నేదో ఆ అమ్మాయి విషయంలో చిన్న గొడవ జరిగింది. తర్వాత అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాగున్నారు వదినా. ఒకరంటే ఒకరికి ప్రాణం. నేనెప్పుడు అబద్ధం చెప్పింది లేదు. నిజం వదినా, నా మాట నమ్ము. అయితే వాళ్ళ శోభనం ఎందుకు జరగలేదు? అంత ఇష్టం ప్రాణం అనుకున్న వాళ్ళైతే ఎందుకు దూరంగా ఉంటారు? ఎంత గొప్ప కారణమైనా ఇష్టం ఉన్న మనుషుల్ని దూరంగా ఉంచలేదు భారతి. వాడికదంటే ఇష్టం లేదని నీకు కూడా తెలుసు. కానీ దాని జీవితం బాగుండడం కోసం నా కొడుకు జీవితం బలి చేశావు కదా? అలా అనొద్దొదినా. ఈ గొడవేది లేకపోయుంటే మధు మానసిని పెళ్లి చేసుకుని ఉండేవాడు. అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇష్టం లేని దాన్ని వాడికి అంటగట్టి వాడితో పాటు నాకు, మానసికి, అందరికీ మనశ్శాంతి లేకుండా చేశావు. లేదొదినా, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మృదులంటే నిజంగానే మధుకి ఇష్టం. దీనికోసమే వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు వదినా. అదేంటమ్మా, దీనికోసం వాళ్ళు సంతోషం దూరం చేసుకోవడం ఏంటి? మళ్ళీ వీళ్ళేమన్నా చేశారా? ఏమీ లేదురా, నువ్వాగు. దీనికోసమే వాళ్ళు దూరంగా ఉన్నారు వదినా. ఇది పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా ఉండేంత వరకు వాళ్ళు కూడా భార్యాభర్తల్లా ఉండకూడదనుకున్నారు. ఇది నిజం వదినా. బావుందత్తా. మాన్సి కోసం వాళ్ళు దూరంగా ఉన్నారా? ఎవరైనా వింటే నవ్వుతారు. సరయం, నీకు సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకోవద్దు. మృదులకు మానసి అంటే ఎంత ఇష్టమో నీకు తెలీదు. తన కోసం ఏమైనా చేస్తుంది. ఏం చేస్తుందిరా?
మానసి జీవితం లాక్కుంటుంది, మానసి సంతోషం లాక్కుంటుంది, అంతేగా? నిజంగా మానస్ అంటే అంత ఇష్టం ఉన్నదైతే మానసి మధుని ఇష్టపడుతోందని తెలిసి కూడా మధుని పెళ్లి చేసుకోదు.